రైతుల సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ విఫలమై కుంటి సాకులతో కాలయాపన చేస్తున్నారని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. గత ప్రభుత్వంలో లేని సమస్యలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయో ఎమ్మెల్యే ఆలోచించుకోవాలని, అధికారులతో సమన్వయం చేసుకోవాలని, జొన్నల శనగలు కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రైతులను తప్పుదో పట్టించే చర్యలను మానుకోవాలని ఒక వీడియో ప్రకటనలో హితవు పలికారు. రైతాంగానికి పేరు పేరు నమస్కారాలు. ఇవాళ ఏదైతే జైనత్ మార్కెట్ కమిటీలో స్థానిక ఎమ్మెల్యే గారు జొన్నల కాంటను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడినటువంటి మాటలు ఎట్లున్నాయంటే, ఏదో ఇయ్యలనే కొత్తగానే ఇంతకుముందు ఇతని కంటే ముందు ఎమ్మెల్యేలు ఎవరు లేనట్టు, గవర్నమెంట్లు లేనట్టు, ఇప్పుడే కొత్తగా ఈ రాష్ట్రంలో పంటలు వండుతున్నాయి, కొన్ని ప్రాంతాలలో వడ్లు వండుతాయి, కొన్ని ప్రాంతాల్లో శనగలు వండుతాయి, కందులు వండుతాయి అని ఆయన చెప్పే ధోరణి చూస్తూ ఉంటే ఇదేదో ఇప్పటి వరకు ఏం లేనే లేదు, ఇప్పుడు కొత్తగా నేను ఎమ్మెల్యే అయ్యంటేనే ఇప్పుడే ఈ సమస్యలు పుట్టుకొచ్చినాయి కొత్తగా అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే ఇది ఒక రకంగా చూస్తుంటే రైతులను ఈ విధంగా కుంటి సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న ఎమ్మెల్యే గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. నిజంగానే నువ్వు స్థానిక శాసనసభ్యుడిగా నీకు అవగాహన ఉంటే, అవగాహన కొత్తగా ఎన్నిక కావచ్చు, అవగాహన లేకున్నా జిల్లా యంత్రాంగంతో మాట్లాడి ఏ పంటలు ఎప్పుడు వస్తాయి, ఏ పంటలు ఎప్పుడు ఎంతెంత వస్తాయి, మరి ఎంతెంత ఒకవేళ పంటలు వచ్చినప్పుడు మనం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసేటప్పుడు మరి మన దగ్గర ఎంత సామర్థ్యం గలటువంటి స్టోరేజ్ పెట్టడానికి గోడామ్స్ ఉన్నాయి, లేకపోతే ఏం చేయాలనేది ఎప్పుడు మాట్లాడాలి. ఈ విషయం పంటలు రాకముందు, కోతలు రాకముందు మీరు జిల్లా అడ్మినిస్ట్రేషన్ తోటి మాట్లాడి చేపించేటటువంటి బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులపై ఉంటుంది, స్థానిక యంత్రాంగంపై ఉంటుంది. ఇది ఏమీ చేయకుండా ఏదో ఇప్పుడు వడ్లు కోతకు రాకముందు వడ్ల కొరకు కాంటాలు పెట్టినారు. మరి ఎప్పుడో వచ్చినటువంటి కందుల పంట కోతకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాతనే కాంటాలు ఇక్కడ మొదలవుతాయి. జొన్నలు వస్తే జొన్నల పంటలు ఇంటికి వచ్చిన తర్వాతనే కాంటాలు మొదలవుతాయి. ఇట్లా శనగలు కానీ ప్రతి పంట అక్కడ వడ్లు ఇప్పుడు కోతలకు ఇంకా రాలేదు, వచ్చినాయి, ఇప్పుడు స్టార్ట్ అయినాయి. అక్కడ మొత్తానికి మాత్రం వడ్ల కొరకు కొనుగోలు చేయడానికి కేంద్రాలు రెడీ ఉన్నాయని చెప్పి అక్కడ చెప్తారు. మరి అక్కడ ప్రజాప్రతినిధులకు ఇక్కడ ప్రజాప్రతినిధులకు ఏం తేడా ఉన్నట్టు మీరే అర్థం చేసుకోవాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి, రైతులు అర్థం చేసుకోవాలి. ఏదో ఇప్పుడు గోడాములు లేవని, గోడాములు ఇక్కడ స్టాకు లేవని తెలుసుకున్నాం, ఇక్కడ లేవు, ధర్మాబాద్ మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతాం, ఇంకెక్కడితో మాట్లాడతాం అంటే గతంలో పంటలు రాలేదా? తెలంగాణ రాకముందు, తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాకముందు కేవలం ఈ రాష్ట్రంలో 50,000 మెట్రిక్ టన్నుల పంట వరిధాన్యం పండితే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో ఇవాళ దగ్గర 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం వస్తే కూడా కొనిచ్చి స్టాక్ పెట్టి స్టోరేజీలు చేసి ఆ రకంగా రైతులను ఆదుకున్నటువంటి గత ప్రభుత్వము, గతంలో చేసినటువంటి ప్రభుత్వం యొక్క ఐడియాలజీని తీసుకుని అధికారులు గాల్లే ఉంటారు. ప్రభుత్వాలు మారచ్చు, ప్రజాప్రతినిధులు మారచ్చు, ప్రభుత్వ యంత్రాంగం అయితే గాల్లే ఉంటారు. అప్పటి అధికారులు లేరా? అందుకొరకు ఇవన్నీ ఏదో కుంటి సాకులు చెప్తూ నువ్వు గోడాములు లేకుంటే గోడాములు అప్పుడు ఎట్లా కొన్నాం? అప్పుడు కొనలేదా? ఇక్కడ నీకు ఉదాహరణ చెప్తున్నా, జైనత్ మండలంలోనే తెలంగాణ రాష్ట్రం రాకముందు 4,000 ఎకరాల రబీ పంట పండితే ఇవాళ 30,000, దాదాపు 30,000 ఎకరాలు ఒక జైనత్ మండలంలో, నీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, 30,000 ఎకరాల పంట జైనత్ మండలంలో పండింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత, నేను అప్పుడు మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిగా ఇటువంటి సమస్య రానియలే. ఏదో మాట్లాడుతున్నావు, ఏదో కొంటామని చెప్పి ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఇవాళ కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు చేస్తున్నాను. ఆర్డర్ వచ్చినోడు అయితే, మొన్ననే ఆర్డర్ ఇచ్చిందైతే ఎందుకు జిల్లా కలెక్టర్ గారు మేము ధరను రస్తా రోకో చేసిన తర్వాత ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాడు?
నువ్వెందుకు ప్రెస్ నోట్ ఎందుకు రిలీజ్ చేస్తావు? మరి నిజంగానే నీకు 1వ తారీఖు నాడే వచ్చి ఉంటే, మొన్ననే వచ్చి ఉంటే ఎందుకు మీరు ప్రెస్కు రిలీజ్ చేయలే? ప్రెస్కు రిలీజ్ చేసి ఉంటే మేమెందుకు రాస్తారోకో చేసేవాళ్ళం. ఇప్పటికి కూడా నువ్వు జొన్నల కాంట మొదలు పెట్టినావు. పోయిన సంవత్సరం ఎకరానికి 14 కుంటల జొన్నలు కొంటే ఇప్పుడు నీకు వచ్చిన ఆర్డర్ ఎంత? 10 కుంటలతోటే జొన్నలు కొనమని ఆర్డర్ వచ్చింది. పోయిన సంవత్సరం కంటే ఇవాళ ఎక్కువ పంట ఎకరానికి దిగుబడి వచ్చింది. నీకు కూడా రైతులు ఇచ్చిండ్రు, మీరు కూడా చెప్తున్నారు. మరి ఇలా ఎక్కువ వచ్చిన పంటకు పోయిన సంవత్సరం 14 కుంటలు తీసుకుంటే ఈ సంవత్సరం ఆల్రెడీ వ్యవసాయ శాఖ వాళ్ళు 15 కుంటలు పంపించి ఉన్నారు. ఇది రాష్ట్రం యొక్క సరాసరి కాదు. ఆదిలాబాద్ జిల్లాలో 20 నుంచి 25 కుంటాలు ప్రతి ఒక్క రైతుకు వచ్చింది. దాన్ని బట్టి నువ్వు ఎట్లా కొంటావు, ఎక్కడ గోడౌన్ పెడతావు, అది రైతాంగానికి సంబంధించిన విషయం కాదు. మాకు కూడా ధర్నాలు చేసే షోకు లేదు. నువ్వు చేసినావు. డబ్బునం లేకున్నా, గన్ని బ్యాగులు లేకున్నా, ఏది లేకుంటే దానికి నువ్వు రోడ్ల మీద వచ్చి కూర్చున్నావు. నీ అంతా దిగజారి ఎన్నడూ కూడా రైతాంగాన్ని, ప్రజల్ని తప్పుతో పట్టేలే. ఇంకోసారి ఎదుటి వ్యక్తిని మాట్లాడేటప్పుడు నువ్వు సూర్యునిపై ఉమ్మేస్తుంటే అది నీ మీదే ఉమ్మి పడుతుంది. జాగ్రత్త. అందుకొరకే నువ్వు ఇవాళ ఎకరానికి 15 కుంటలు ఎప్పుడైతే రాసిండ్రో 20 కుంటలకు తక్కువ ఉండకుండా 20 కుంటలు తెప్పియాలా. ప్రతి గింజను కూడా ప్రతి రైతు పండించినటువంటి జొన్న పంట కావచ్చు, అది కంది కావచ్చు, అది శనగ కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ప్రతి దాన్ని కూడా కొనిపియవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది. గతంలో కొన్నరు. 10 ఏళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు ఈ సమస్య రాలేందుకు, ఇప్పుడెందుకు సమస్య వస్తుందని చెప్పి అడిగితే ఇలా పాలకుల యొక్క నిర్లక్ష్యమా, లేకుంటే పాలకుల యొక్క అసమర్థతనమా, లేకుంటే పాలకులకు అసలు పరిపాలించేటటువంటి దక్షత లేదా అని చెప్పి రైతులు చాలా అయోమయంలో ఉన్నారు.